పెట్టడం, ఆ తర్వాత ఒక చిన్న డ్రామా, ఎందుకంటే అప్పుడు దాకా అది టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పారు. ఈలోపు ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి నేను విశాఖపట్నం వచ్చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఆఫీసర్స్ని వైజాగ్లో నాకేమన్నా ఇల్లు దొరుకుతుందా చూడండి, స్టడీ చేయండి అని చెప్పి స్టడీ చేస్తే వాళ్ళకంట ఆ బీచ్ రోడ్లో వెళ్తూ ఉంటే అరే ఇక్కడ భలే ఇల్లు దొరికిందే, ఇది ముఖ్యమంత్రి గారికి బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ సూచించారంట. సరే దట్స్ ఆల్ రైట్, అందులోనే ఉందాం, పోనీ టూరిజం వాళ్ళకి చెప్పి అందులోనే ఉందాం, వాట్ ఈస్ దేర్, నాకు ఎక్కడైనా పర్వాలేదు, ఐఎమ్ ఏ సింపుల్ మ్యాన్ అని చెప్పి దానికి ఆయన అంగీకారం తెలిపారు. ఆ తెలిపిన తర్వాత కూడా మళ్ళీ హైకోర్టులో ముందు నుంచి చెప్తున్నాం సార్, ఇప్పుడు ఇల్లు అఫీషియల్గా ఓకే చేశాడు, ఇప్పుడైనా సరే చర్యలు తీసుకోండి అంటే కోర్టు వారు అసలు మా రూల్స్ వైలేట్ చేస్తే ఏ క్షణంలోనైనా మేము ఆర్డర్స్ ఇస్తాము, డిస్మాంట్లింగ్ ఆర్డర్స్ ఇస్తాము, మీరేం వరీ కావక్కర్లేదన్నారు. ఇప్పుడు దాకా ఆ మ్యాటర్ రాలేదు, ఎలక్షన్ వచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ, ఎందుకంటే ఆయన అంటే డిస్ట్రక్షన్తో మొదలుపెట్టారు, నాకు తెలిసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈయనంతా కన్స్ట్రక్షన్ బేస్డ్ యాక్టివిస్ట్, అతను డిస్ట్రక్షన్ బేస్డ్. సో కాబట్టి ఒక 500 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారు, శిక్షించాలి అని చెప్పి మా విష్ణుకుమార్ రాజు గారు గట్టిగా చెప్పారు. కానీ కొన్ని వేల కోట్లు రకరకాల ఇష్యూస్లో దుర్వినియోగం అయినాయి. ఈ 500 కోట్ల వలన అతను అలరయ్యి ఒక మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశాడు. కాబట్టి అంటే నెగిటివిటీలో పాజిటివిటీ వెతుక్కోవటం. సో అంచేత 500 కోట్లు ఖర్చు పెట్టి ఆయన కట్టుకున్నది ఇల్లు కాదు, ఆయన రాజకీయ సమాధి కట్టుకున్నాడని చెప్పి భావిస్తూ 500 కోట్లని మనం క్షమించేయచ్చు, చూడవలసిన వాటి మీద ఎలా అధ్యయనం చేయాలో చూడాలని పర్హాప్స్ దిస్ ఈస్ మై లాస్ట్ స్పీచ్. ఇక్కడ కూర్చుని మళ్ళీ దాలిక కట్ కాబట్టి దీని మీద లాస్ట్. సో దీని మీద రేపు జరిగే చర్చ ఆసక్తిగా వచ్చా. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్లో, అంటే నేను వేసిన కేసు కూడా అప్పుడు కొట్టివేయమని అడిగాం, ఇప్పుడు కొట్టివేయకూడదు కాబట్టి నా కేసు కూడా ఇంకా ఇన్ఫ్లక్చువస్గా నేను వెనక్కి తీసుకుంటాను. రామకృష్ణ బాబు గారు కూడా అసెట్ ఉండాలి కాబట్టి అప్పుడు మేమంతా కూల్చేమన్నాం. అంటే ఇంత దారుణం అని తెలియదు, 500 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి అది రాష్ట్ర అసెట్గా భావించి దాన్ని తెలివిగా, అంటే ఒక వ్యక్తి కాంక్ష ఈ రకంగా ఉంది అని చెప్పి ప్రజలకి మరి ఏదో టికెట్ ఇచ్చినా కూడా మాదిరిగా రికవర్ అవుతుంది. అద్దెకి